హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ జాయ్ఫుల్ జర్నీస్. సో మేము ఇప్పుడు గోవాలో వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇది జెట్స్కి. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా మిస్ అయితే అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే నా ప్రీవియస్ గోవా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, అవి కూడా మీరు చూస్తే మీకు ఒక బెటర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ మీరు గోవా వెళ్దాం అనుకుంటే తెలుగులో చాలా ఫ్యూ వీడియోస్ ఉన్నాయి, చాలా కొన్ని ఉన్నాయి. కొంచెం మీకు నాలెడ్జ్ అనేది ఉంటే బెటర్. ఏదైనా ట్రిప్కి వెళ్తే ఖచ్చితంగా అయితే మిస్ అవ్వకండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మేము కళింగుట్ సర్కిల్ అంటారు, అక్కడి నుంచి మేము ఆల్మోస్ట్ పంజిమ్కెళ్ళే రూట్ కండోలిం ఆ ప్లేస్కి వచ్చాం. ఆ ప్లేస్లో బస్సు డ్రాప్ చేసాడు, అక్కడ ఎక్కించుకొని అక్కడ ఒక ఇలాగా కంప్లీట్ వీడే వాడే హెడ్ వీడి దాంతోనే మాకు అంతా జరిగింది. వీడే కొంచెం ఇనిషియేటివ్ తీసుకున్నాడు హెడ్ కింద. సో జాన్ అడ్వెంచర్స్ అంటే వాడిదే అంటది ఏజెన్సీ. సో అలాగే డిఫరెంట్ ఏజెన్సీస్ వాళ్ళు ఇక్కడ ఈ బోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చి మీటప్ అవుతారు, ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. అలాగే చాలా ప్లేసెస్ నుంచి కూడా మీకు వాటర్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ప్లేస్. సో ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళడానికి. సో ఎక్కడికి వెళ్తున్నామో అంత క్లారిటీ లేదు. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక స్కామ్ అయితే జరుగుతుంది, అది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా పెద్ద స్కాము, అస్సలు మోసపోతారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కనీసం నా నుంచి ఒకళ్ళైనా మీకు తెలుసుకుంటే అలర్ట్ అవ్వచ్చు. సో అది మాట్లాడుకోవడంలో ఉంటుంది. ఓకే, మేము ప్రజెంట్ ఇప్పుడు వాస్కో డ గామా దాకా వెళ్తున్నామంట. సో టిఫిన్ అయితే పెట్టాడు, పోహా అదిరిపోయింది, టేస్ట్ చాలా బాగా పెట్టాడు, నిజం చెప్పి చాలా బాగుంది. మేము బోట్లో అరౌండ్ 33 పీపుల్ ఉన్నాం. సో ప్రతి ఒక్కడికి లైఫ్ జాకెట్ ఇచ్చాడు. అండ్ మనం అయితే క్యారీ చేయాలి, మ్యాండేటరీ, ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఏవో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడక్కడ, నాకు అంత ఐడియా అంత గుర్తు రావట్లేదు, కానీ కాకపోతే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. ఇప్పుడు డాల్ఫిన్స్ కోసం మేము వెయిట్ చేస్తాం, డాల్ఫిన్ వ్యూ కోసం. ఆ క్రూజ్ చూసారు కదా, అది కార్దిల్లా క్రూజు, అదేమో వాస్కో డ గామా పోర్ట్. సో మేము ఇప్పుడు వాస్కో డ గామా దాకా వచ్చేసాం బాగా నుంచి. సో ఈ క్రూజ్ ఏంటంటే మీకు చాలా యాడ్స్ వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. క్రూజ్ ట్రిప్ చేయండి, 4 days థాయిలాండ్, బ్యాంకాక్, ఇవన్నీ మీకు చాలా వస్తున్నాయి కదా. ఈ 4 days 5 days షార్ట్ టైమ్ ట్రిప్స్ అన్నీ ఈ క్రూజ్ సపోర్ట్ చేస్తుంది. సో మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, దాన్ని బట్టి షిప్ యార్డ్కి వెళ్ళి క్రూజ్ ఎక్కడమే. సో మేము ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము వాటర్ యాక్టివిటీ స్పాట్. ఇది వాస్కో డ గామాలో ఉంది. బాగా నుంచి వాస్కో డ గామా అరౌండ్ ఒక 30 km ఉంటుంది. ఈ 30 km మేము బోట్లోనే వచ్చాం. బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది జెట్స్కి మనకు ఓన్గా ఇచ్చారు, ఖచ్చితంగా వెనకాల ఒక సపోర్టర్ ఉంటారు, వాళ్ళ ఇనిషియేటివ్లో మనం రైడ్ చేయాలి. ఓకే, నాకైతే నచ్చింది, పర్లేదు, ఇట్స్ ఫైన్. అంత ఎక్కువ టైం అయితే లేదు, జస్ట్ వితిన్ సెకండ్స్లో అయిపోయింది. కాకపోతే పర్లేదు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒకసారి. నేనైతే ఫస్ట్ టైం ఎక్కిన ఈ ప్లేస్లో, చాలా నచ్చింది నాకైతే. ఈ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ముందు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.